Hi everyone, I am Kavya. A small introduction about myself. As I said, I am Kavya. I have completed my post-graduation in physics from ANU, and then I have worked as a lecturer in physics for BSc students. I taught physics for them, and after my maternal gap, I am going to restart my career in physics. So, in order to give the demo, I am going to discuss about the topic EM induction. Okay. What is EM induction? Before going to know about the EM induction, అసలు EM induction అంటే ఏంటి తెలుసుకోవడానికంటే ముందు ఒక స్మాల్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ అనేది డిస్కస్ చేసుకుందాం. సపోజ్ నా దగ్గర ఒక n నెంబర్ ఆఫ్ కాయిల్స్తో ఉన్న ఒక ఎలక్ట్రిక్ కండక్టర్ ఉంది, గుడ్ కండక్టర్. ఓకే, ఈ కండక్టర్ని నేను గ్యాలనోమీటర్కి కానీ కనెక్ట్ చేశాను అనుకోండి. ఇనీషియల్గా నేను ఎలాంటి ఎక్స్టర్నల్ ఎనర్జీస్ అప్లై చేయట్లేదు. ఐ మీన్ దేర్ ఇస్ నో పవర్ సప్లై ఇన్ దిస్ సర్క్యూట్. కాబట్టి గ్యాలనోమీటర్లో ఎలాంటి డిఫ్లెక్షన్స్ లేవు. వోల్టేజ్ ఇనీషియల్గా ఎంత ఉంది? 0 ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని ఏం చేస్తున్నా అంటే ఈ నెంబర్ ఆఫ్ లూప్స్తో ఉన్న కండక్టర్లోకి ప్లేస్ చేస్తున్నా. ఇలా ప్లేస్ చేసేటప్పుడు నేనేం నోటీస్ చేస్తానంటే గ్యాలనోమీటర్లో సమ్ డిఫ్లెక్షన్స్ అనేవి రావటం నోటీస్ చేస్తాము. అంటే దాని అర్థం ఏంటి? దేర్ ఈజ్ సమ్ వోల్టేజ్ ప్రొడ్యూస్డ్. ఎలా పాసిబుల్ అవుతుంది ఇది అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? దీని నుంచి మనం ఏమైనా డిరైవ్ చేయొచ్చా? అదే మన సైంటిస్టులు చేశారు. మ్యాక్స్వెల్ ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసి దేర్ ఈజ్ సమ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఈఎం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పి కనిపెట్టారు. ఆఫ్టర్ దట్ దాన్ని మ్యాథమెటికల్గా వన్ మోర్ సైంటిస్ట్ మ్యాక్స్వెల్ డిరైవ్ చేశారు మ్యాథమెటికల్ ఫార్ములాని. ఎలా జరుగుతుంది ఇది అంటే మనం ఫోర్స్డ్గా ఒక మ్యాగ్నెట్ని తీసుకొచ్చి ఈ నెంబర్ ఆఫ్ లూప్స్తో ఉన్న కండక్టర్లోకి ప్లేస్ చేసినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా నథింగ్ బట్ ఫోర్సే కదా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 5 తీసుకున్నాం అనుకోండి, 5B అంటే నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా అనుకుందాం. ఇవి ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉన్న కండక్టర్లో ఉండే ఎలక్ట్రాన్స్ మీద ఒక ఫోర్స్ని తీసుకొస్తుంది. ఆ ఫోర్స్ అంతా ఒక ఫోర్స్ వచ్చింది, ఎక్స్టర్నల్గా సమ్ ప్రెషర్ లేదా ఎనర్జీ అప్లై చేస్తున్నామంటే అవి కాన్స్టెంట్గా ఉంటాయా? ఉండవు కదా. సో దే స్టార్ట్ జనరేటింగ్ సమ్ వోల్టేజ్. అది ఈ ఎక్స్పెరిమెంట్లో మనం నోటీస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఏం నోటీస్ చేయొచ్చు అంటే దీన్నే ఫారడే లా అంటాం. మ్యాథమెటికల్గా ఫారడే లా అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ లేదా వోల్టేజ్ ఎలా చెప్పుకోవచ్చు అంటే d∅b/dt. అంటే మనం ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నామో, మనం ఇంట్రడ్యూస్ చేస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత స్పీడ్గా ఇన్వాల్వ్ చేస్తున్నామో ఈ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే వోల్టేజ్ అనేది డిపెండ్ అవుతుంది. అయితే ఈ నెగిటివ్ సైన్ గురించి ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే లెన్జ్లా ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మనం ఏ డైరెక్షన్లో అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పారు. హీ స్టేటెడ్ పర్టికులర్లీ అబౌట్ నెగిటివ్ సైన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద నెగిటివ్ సైన్. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? ఇది ఆపోజిట్ డైరెక్షన్లో వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఇది ద బేసిక్ ఎక్స్పెరిమెంట్ అండ్ డెరివేషన్స్ మన సైంటిస్టులు ఏం డిరైవ్ చేశారు అనేది. ఇంత జరిగాక రియల్ లైఫ్లో దాన్ని మనం ఎక్కడ అప్లై చేసుకోవచ్చు, ఎక్కడ నోటీస్ చేసుకోవచ్చు, ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే చాలా ఉన్నాయన్నమాట. అండ్
ఆ ఉపయోగాలు ఏంటి చెప్పుకోవడానికంటే ముందు బేసిక్ ఫ్యాక్టర్స్ ఇందులో ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది అనేవి కొన్ని పాయింట్స్ అనేవి నోట్ చేసుకుందాము. ద ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్ ఆఫ్ కాయిల్స్. ఓకే, మనం ఏ కండక్టర్ అయితే తీసుకుంటున్నామో ఎన్ని నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఉంటే అంత ఎక్కువ వోల్టేజ్ ప్రొడ్యూస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఒక ఎక్స్పెరిమెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్క పారామీటర్ కూడా రిజల్టెంట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే అది ఏ విధంగా చూపిస్తుంది అనేది మనం నోటీస్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ కాయిల్స్ మీద చూపిస్తుంది. సో నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఎన్కి ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఎప్పుడు కూడా ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే, తర్వాత దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ బార్ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే 5 మీద. బి మీద ఇన్వాల్వ్ అయి ఉంటుంది. 5B దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, ఈఎంఎఫ్ అనేది 5Bకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే, అండ్ అగైన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మీద చూస్తే నెక్స్ట్ పారామీటర్ ఏంటి, మనం ఎంత స్పీడ్గా మ్యాగ్నెట్ని ప్లేస్ చేస్తున్నాము, అలానే స్పీడ్ గురించి చెప్పాలి కాబట్టి అది ఎంత త్వరగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇక్కడ మనం వేరీ చేస్తున్నాము కాబట్టి ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైమ్ యాజ్ వెల్. అండ్ ఇంకేమైనా పారామీటర్స్ మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చా? సో వీటిని బట్టి మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని కనిపెట్టవచ్చు. ఆర్ వోల్ట్స్, ఎన్ని వోల్ట్స్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది నెగిటివ్ సైన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ మల్టిప్లైడ్ బై ఓకే. ఈ మ్యాథమెటికల్ ఫార్ములాని ఉపయోగించి మనం ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు, ఈవెన్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ప్రాబ్లమ్ని మనకి ఇచ్చారు సాల్వ్ చేయమని. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, 5B అనేది వేరీ అవుతుంది. ఎక్కడి నుంచి? 12 × 10⁻³ వెబర్ నుంచి 6 × వెబర్కి చేంజ్ అవుతుంది. చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చారు అండ్ టైం ఇచ్చారు 0.01 సెకండ్స్ అనేసి. సో మనకు తెలిసిన ఫార్ములా నుంచి ఏం రాసుకోవచ్చు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫర్ నథింగ్ బట్ వోల్టేజ్ వీ కెన్ డిరైవ్ యాజ్ నెగిటివ్ సైన్ ఆఫ్ ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడి నుంచి ఇక్కడికి వేరీ అవుతుంది అని అంటే ఇందులో చిన్న వాల్యూ ఏది, ఇదే. ఎందుకంటే అక్కడ మిల్లీ వెబర్స్లో ఉంది. 10⁻³ ఈజ్ నథింగ్ బట్ మిల్లీ, రైట్? సో దట్ మనం ఇలా రాసుకోవాలి, 6 × 10⁻³ మైనస్ ఆఫ్ 12 × 10⁻³ బై టైం ఎలా ఇచ్చారంటే 0.01 సెకండ్ ఇచ్చారు. దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, 1/100గా రాసుకోవచ్చా? 1/100 అంటే నథింగ్ బట్ 10⁻² కదా. సో 0.1ని 10⁻²గా రాసుకున్నామంటే, అండ్ ఈ మైనస్ సైన్ని లోపలికి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 12 నెగిటివ్ సైన్ అనేది పాజిటివ్గా మారుతుంది. సో దట్ 12 - 6 మీకు క్లియర్గా అర్థం కావడం కోసం మళ్ళీ రాస్తాను. -6 + 12 రెండిటికి కామన్గా ఏముంది, 10⁻³ బై 10⁻². అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, పాజిటివ్ ఫ్యాక్టర్ 6 × 10⁻³ ఇప్పుడు డెరివేషన్లో ఉన్న 10⁻² ఏమవుతుంది మనకి, పైకి వెళ్ళేసరికి 10⁻². సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 10⁻⁻1, రైట్? దట్ ఈస్ నథింగ్ బట్ 0.6 volts. ఇలా చాలా సింపుల్గా మనం వోల్టేజ్ తెలిసింది అని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వేరీ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వేరీ అవుతుంది అనేది తెలిస్తే వోల్టేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ప్రాబ్లం చూసుకుందాం.
యా, సపోజ్ మనకి కానీ వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్కి ఒక ఈక్వేషన్ రూపంలో ఇచ్చి ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాము. వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఒక ఈక్వేషన్ ఇచ్చారు అండ్ టైం 3 సెకండ్స్ దగ్గర మారుతుంది అన్నప్పుడు దీన్ని అప్లై చేసుకుని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మనకు తెలుసు ఆల్రెడీ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి దీనికి సింపుల్ డెరివేషన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. 2t³ ప్లస్ 3t² ప్లస్ 8t ప్లస్ 5 ఇంటూ 10⁻³ ఓకే. సో దీనికి డెరివేషన్ అప్లై చేసుకుంటే 6t² ప్లస్ 6t ప్లస్ 8 ప్లస్ 5 ఇంటూ 10⁻³ ఇప్పుడు టీ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్ అంటున్నాం కాబట్టి 6 ఇంటూ 3² ప్లస్ 6 ఇంటూ 3 ప్లస్ 8 ప్లస్ 5 ఇంటూ 10⁻³ 8 ప్లస్ 5 13 18 6 ఇంటూ 9 ఓకే. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 80 వస్తుంది. 80 ఇంటూ 10⁻³ వోల్ట్స్ కాబట్టి 10⁻³ అంటే నథింగ్ బట్ మిల్లీ వోల్ట్స్గా రాసుకోవచ్చు. ద ఫైనల్ ఎస్టిమేషన్ ఆఫ్ ద వోల్టేజ్ని మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సింపుల్గా కూడా ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఫన్నీగా సాల్వ్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇది ఎక్కడ క్లీన్ చేయాలి?